కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలోని ప్రజలకు సిఐ వైఆర్కే శ్రీనివాస్ వీబీసీ ఆన్ టీవీ ద్వారా పలు సూచనలు చేశారు. వేసవి సెలవులకు ఊరెళ్లేవారు ఇంట్లో విలువైన వస్తువులు, నగదు, బంగారం ఉంచకూడదన్నారు. అలాగే సెలవుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇస్తే ఇంట్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలోని ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నామని గుర్తు చేశారు. ఇందుకోసం తెలియని వ్యక్తులకు వాహనాలపై రుణాలు ఇచ్చి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు, వెనక ఉన్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సూచించారు. తమ సర్కిల్ పరిధిలో ఎక్కడైనా జూదాలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే ఎక్కడైనా గంజాయి అమ్మినా, సేవిస్తున్నా పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి ప్రజలకు అందరికీ నమస్కారం అండి. మన 3 మండలాలు నేషనల్ హైవేని అలాగే స్టేట్ హైవేని చేర్చుండటం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నడిపే వాళ్ళే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఇటీవల చీటింగ్స్ ఎవరైనా సరే మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ మీరు లీజుకి ఇస్తున్నప్పుడు వాళ్ళ యొక్క విషయాలు పూర్తిగా తెలుసుకోండి. లీజుకి తీసుకోవటం వాళ్ళు తనఖా పెట్టేయడం జరుగుతుంది. ఎవరైనా సరే మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఇటువంటి ఎవరైనా తాకట్లు పెట్టినప్పుడు ఆ రికార్డ్ ఎవరి పేరున ఉంది, మీ దగ్గర తెచ్చిన వాళ్ళు అవునా కాదు వెరిఫై చేసుకోకుండా మీరు తాకట్లు పెడితే మీరు ఇచ్చినటువంటి డబ్బుని కోల్పోవాల్సి వస్తే కాకుండా కేసులో కూడా ఇరుక్కుంటారు. దయచేసి ఎవరు కూడా ఈ మోటార్ సైకిళ్ళు, కార్లు మీద తనఖా ఉంచి డబ్బులు ఇవ్వటం అన్నది ఎవరొకరు తెచ్చి పెడితే కాకుండా అసలు రికార్డు బాగుందా కాదో చూసుకోండి. అలాగే వేసవికాలం సందర్భంగా అందరూ కూడా ఊర్లోకి వెళ్తారు. ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు ఉంచొద్దు. ఎందుకంటే ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు నేరం జరగదు. అది పగలైనా నైట్ అయినా సరే ఇంట్లో ఎవరూ లేకుండా వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే విలువైన వస్తువులు ఉంచరాదు. అలాగే గేట్లకి బయట తాళం వేయొద్దు. గేటు బయట తాళం వేస్తే దొంగలు ఇంట్లో ఎవరూ లేదన్నది దొంగలకి మనం సిగ్నల్ ఇచ్చినట్టుగా అవుతుంది. అలాగే షాపుల్లోని, పెట్రోల్ బంకుల్లోని కూడా నగదు ఉంచొద్దని, అలాగే విలువైన వస్తువులు అది ఉంచొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఎవరైనా సరే ఊరికి వెళ్ళినప్పుడు పోలీసు వారికి తెలియజేస్తే ఆ వీళ్ళ మీద B2 కానిస్టేబుల్ పంపించడం, అలాగే ఈ LHMS ఫెసిలిటీని కూడా వాడుకోవాలని తెలియజేస్తున్నాం.